హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మళ్ళీ వచ్చి చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంటర్మీడియట్లో ఇది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ సిలబస్ మొత్తం మారిపోయింది లాస్ట్ ఇయర్కి. సో కొత్త సిలబస్సే చెప్తున్నాను. అయితే స్ట్రైట్ లైన్స్లో మనకి 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అన్నీ చేస్తున్నాను. ఎలాంటివి అంటే అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అన్ని మోడల్స్ కవర్ అయితే ఏ సమ్స్ ఇచ్చినా చేస్తారు. ఆల్రెడీ మీరు 10th క్లాస్లో కూడా అలానే చేశారు. ప్రీవియస్ ఇయర్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటామో మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. అవి చూసిన వెంటనే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం చేసినవన్నీ కూడా మళ్ళీ పీడిఎఫ్ నోట్స్ కింద పెడతాను. సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూడండి. స్ట్రైట్ లైన్ త్రూ, ఒక స్ట్రైట్ లైన్ అంట త్రూ క్యూ అనే ఒక పాయింట్ మేక్స్ ఎన్ యాంగిల్. స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ఒక పాయింట్ మేక్స్ ఎన్ యాంగిల్ π/6 విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. సో ఇందులో ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక స్ట్రైట్ లైన్ ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం. అయితే ఇది ఏ పాయింట్ నుంచి వెళ్తుందంటే, ఇది ఒక క్యూ అనే పాయింట్ నుంచి వెళ్తుంది స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఈ స్ట్రైట్ లైన్ వెళ్ళే పాయింట్ని మనం క్యూ అనుకుందాం. అయితే క్యూ అనే పాయింట్ నుంచి వెళ్తుంది. తర్వాత π/6 యాంగిల్ చేస్తుంది. దేనితో? ఎక్స్ యాక్సిస్ తోటి π/6 యాంగిల్ చేస్తుంది. ఒక లైన్ ఉంది. అయితే ఆ లైన్ దేని నుంచి వెళ్తుందంటే క్యూ అనే పాయింట్ నుంచి వెళ్తుంది. సో ఆ క్యూ అనే పాయింట్ని మనం ఇక్కడ ఎలా తీసుకుంటాం అంటే Q√3, మనకి ఇచ్చినట్టే తీసుకుందాం. జస్ట్ ఒక లైన్ అంతే. ఒక లైన్ దేని నుంచి వెళ్తుంది? లైన్స్ పాయింట్స్ నుంచి వెళ్తూ ఉంటాయి కదా. లైన్స్ మీద ఇలా ఒక లైన్ తీసుకుంటే దాని మీద ఏదో ఒక పాయింట్ ఉంటుంది. అదేంటి? క్యూ. అలాగే మనం ఈ లైన్ ఎలా తీసుకున్నాను నేను. స్ట్రైట్గా ఎందుకు తీసుకోలేదంటే మేక్స్ ఎన్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్. దేంతో యాంగిల్ చేస్తుంది? ఎక్స్ యాక్సిస్. మీ అందరికీ తెలుసు, ఈ ఇటు సైడ్ ఉండే ఎక్స్ యాక్సిస్. అలాగే పైకి ఉంటే దాన్ని ఏమంటారు? వై యాక్సిస్ అంటారు. సో దాంతో యాంగిల్ చేయాలి కదా. యాంగిల్ అంటే తెలుసు కదా మీకు, కొంత యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ కోసమనే మనం ఇలా వంపుగా తీసుకున్నాను. ఓకే, దీని నుంచి వెళ్ళే పాయింట్లు అన్నిటికి క్యూ నుంచి వెళ్ళొచ్చు, ఇంకా వేరే పాయింట్ నుంచి దేని నుంచి అయినా వెళ్ళొచ్చు. సరే, ఆ పాయింట్లో ఒక పాయింట్ ఇచ్చాడు మనకి. ఈ లైన్ అంతా చాలా పాయింట్లు ఉంటాయి కదా, అందులో ఒక పాయింట్ ఇచ్చాడు. అదేంటి? క్యూ ఇచ్చాడు. తర్వాత యాంగిల్ π/6 చేస్తుందంట. సో π/6 అంటే కొంతమందికి తెలియదు. మనకి π/6 ఇచ్చాడు కదా. మరి దీన్ని మనం ఎలా మార్చుకోవాలంటే, పై అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెక్క స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గివెన్ అంటే ఇచ్చినవి గివెన్ అని రాసుకుందాం. నేను ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఫుల్గా చేస్తాను. సో గివెన్, ఇచ్చినవి ఏమి ఇచ్చారు? గివెన్ పాయింట్, ఇచ్చిన పాయింట్ ఏంటమ్మా? క్యూ. ఇలా ఏ లెక్కలో అయినా 10th క్లాస్ నుంచి ఇప్పుడైనా మనం చేసేది ఇచ్చినవి రాసుకుంటే మనకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. దీన్ని x,y అనుకుందాం. గివెన్ పాయింట్ ఇచ్చింది తీసుకుందాం. అయితే మళ్ళీ మనకి ఇచ్చిన యాంగిల్ గివెన్ యాంగిల్, ఇచ్చిన యాంగిల్ ఏంటి? తీటా. సో ఇప్పుడు తీటా ఎంత అమ్మా? ఇచ్చిన యాంగిల్ π/6. ఆ యాంగిల్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. ఎక్కడన్నాడు? ఎక్స్ యాక్సిస్తో చేస్తుంది. అందుకే ఈ లైన్ ఇలా క్రాస్గా తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ π/6. మరి పై అంటే ఎంత? 180 degrees. బాగా గుర్తుపెట్టుకోండి, పై అంటే మనకు తెలియాలి, 10thలో చదువుకున్నారుగా. సో 6 అన్నారు కదా, /6. 6 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 3 6 జార్ 18. ఓకే, పక్కన 0 ఉంది కాబట్టి 30, కాబట్టి 30 degrees. π/6 ఎంత వచ్చింది? 30 degrees వాల్యూ వచ్చింది. తర్వాత ఇచ్చినవి ఇంకేమి ఇచ్చాడు? ఇదైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. దీని తర్వాత మనకి స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ ద లైన్ √3x - 4y + 8 = 0 at P. ఏమీ కాదు, ఇంకొక లైన్ ఉందంట. ఆ లైన్ ఎక్కలాగైనా తీసుకోవచ్చు మనకు నచ్చినట్టు. కానీ ఇంటర్సెక్ట్ అని అన్నాడు. ఈ పదం బాగా గమనించండి. ఇంటర్సెక్ట్ అంటే అది క్రాస్ చేస్తుంది. అంటే సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ లైన్ తీసుకున్నాను చూడు, దీని మీద నుంచి ఏదైనా వెళ్ళి టచ్ చేసింది అనుకోండి, దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. మరి ఈ లైన్ ఒకటి తీసుకున్నాం కదా, దానికి ఇంటర్సెక్టింగ్ లైన్గా ఈ లైన్ తీసుకున్నాం, ఇంటర్సెక్టింగ్ లైన్. మరి ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ కూడా అప్పుడప్పుడు ఇస్తారు. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది?
ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందని చెప్పారు. మరి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఆ పాయింట్కి పేరు కూడా ఇచ్చారు. ఏం పేరు అది? పి. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది? పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే ఫైండ్ ద డిస్టెన్స్ పిక్యూ. ఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి? పిక్యూ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం ఒక చిన్న ఫార్ములా ఇచ్చేస్తాం. అది వస్తే ఇది మొత్తం ఈజీగా చేయొచ్చు. సో ఈ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మ్యాప్ మొత్తం. సో మ్యాప్ అర్థమైన తర్వాత ఇప్పుడు మనకు ఒక ఫార్ములా చెప్తాను, ఫార్ములాతో మొత్తం చేసేద్దాం. ఇంకొక విషయం కూడా చెప్పాడు కదా, ఇక్కడ ఈ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ లైన్ పేరేంటి? ఈ లైన్ పేరు √3x - 4y + 8 = 0. సో ఈ లైన్ అర్థమైందిగా. ఈ లైన్ ఈ అసలు లైన్ ఇంత తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్తో 30 degrees యాంగిల్ చేసింది. అయితే ఈ లైన్ ఎలా ఉండకుండా ఈ లైన్కి ఇంకో లైన్ వచ్చి ఇంటర్సెక్ట్ అయింది. ఇంటర్సెక్ట్ అంటే క్రాస్ అవ్వడం, ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర. సో అదే రాయాలి మనం. ద టూ లైన్స్, రెండు లైన్స్ ఏంటవి? ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్సెక్ట్ అట్ px, y. ఈ రెండు లైన్లు px, y అనే పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. లెట్ pq = r. ఇది ఎందుకు తీసుకున్నాం చెప్తాను ఇప్పుడు. పీక్యూని మనం లెక్కలో ఏమడిగాడు ఒకసారి చూడండి. ఫైండ్ ద డిస్టెన్స్ పీక్యూ. పీక్యూ అంటే పీ నుంచి క్యూకి ఎంత దూరం అని. సపోజ్ ఇక్కడ పీ రాసుకున్నాను అనుకో, దీనికి దూరం ఎంత. మరి ఈ మ్యాప్లో పీక్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ పీ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. పీకి క్యూకి డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో పీకి క్యూకి మనం డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం దీంట్లో ఒక చిన్న థియరీ వాడతాం, మీరు ఆల్రెడీ సర్కిల్స్లో యూజ్ చేసింది. సర్కిల్లో పి అనే పాయింట్ సెంటర్ అనుకుంటే, సర్కిల్ అంటే ఎలా ఉంటుంది? ఈ పక్కన గీస్తున్నాను చూడండి. సర్కిల్ అంటే మీకు తెలుసు కదా సర్కిల్ అనేది. అయితే ఈ సర్కిల్లో సెంటర్ ఏముంటుంది? ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని పి అనుకుందాం. ఇక్కడ పి ఇది సెంటర్, ఇది మొత్తం ఒక సర్కిల్. అంటే పి అనే పాయింట్కి ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది. తెలుసు కదా మీకు. పాయింట్ అంటే దానికి ఏముంటుంది? ఎక్స్, వైతో ఇండికేట్ చేస్తాం ఏ పాయింట్ అయినా, అంతే కదా. అలాగే ఇది పి అనే పాయింట్ కూడా ఒక ఎక్స్ ఉంటుంది, ఒక వై ఉంటుంది. సో ఆ పాయింట్ సర్కిల్ మీద ఉంది కదా, ఈ డిస్టెన్స్ని ఏమనుకున్నాం? ఆర్ అనుకున్నాం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేయలేదు, బొమ్మ వేసి ఈ రెండింటిని క్రాస్ చేసుకున్న పాయింట్స్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మనం ఏం గుర్తు చేసుకున్నాం? సర్కిల్ని. ఈ చుట్టూ ఒక సర్కిల్ ఉంది. అయితే సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ పాయింట్, అదేంటి అనుకుందాం? పి. సో ఇప్పుడు ఈ పి అనే పాయింట్కి మనం ఫార్ములా వేస్తాం. ఏంటో ఫార్ములా? px, y. జనరల్గా పి అనే పాయింట్ ఏంటంటే సర్కిల్ విషయంలో ఇప్పుడు మీకు గుర్తొస్తుంది చూడండి. x1 + r cos θ, y1 + r sin θ. x1 + r cos θ, y1 + r sin θ. ఈ ఫార్ములాని మీరు బాక్స్లో రాసుకోండి. ఈ ఫార్ములాయే మెయిన్. ఇది ఈ సమ్ మొత్తానికి హీరో. ఇది వస్తే మీకు మొత్తం వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోండి. దెన్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఇందులో తెలిసినవి ఏంటో చూసుకుందాం. మనకు కావాల్సింది ఏంటంటే పి వాల్యూ కావాలి. x1 అంటే ఏంటి? ఇక్కడ ఉన్న క్యూ పాయింట్స్ని x1, y1 అనుకుంటాం. సో మనం ఏమేమి వాడుకున్నాం అంటే ఇక్కడ పీక్యూని వాడుకున్నాం, ఇక్కడ ఉన్న ఆర్ని తీసుకున్నాం, x1, y1 అంటే ఇవి. ఇక్కడ ఉన్న x1, y1 అంటే ఏంటి? ఇక్కడ ఉన్న √3, 2 అది కూడా వచ్చింది. ఆర్ వాల్యూ మనకు తెలుసా? తెలీదు. కాస్ θ, సైన్ θ, దాని వాల్యూ మనకు తెలుసా? థీటా వాల్యూ మనకు తెలుసు 30 degrees.
కాబట్టి ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి, ప్రతి లెక్కలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో x1 అంటే ఏంటి, √3. తర్వాత x1 అంటే √3 ప్లస్ పాజిటివ్ యాంగిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ r కాస్ థీటా. కాస్ ఎంత వస్తుందమ్మా, కాస్ ఎన్ని డిగ్రీస్ వస్తుంది, కాస్ 30 degrees, ఎందుకంటే మనకు ప్రాబ్లంలు ఇచ్చాడు. తర్వాత y1 అంటే చెప్పండి 2, y1 2 ప్లస్ r సైన్ ఎన్ని డిగ్రీస్ వస్తుంది, సైన్ 30. అప్పుడు √3 ప్లస్ r అలానే ఉంటుంది. కాస్ 30 degrees అంటే ఎంత వస్తుంది, √3/2, ఇది ఒక పాయింట్ x. తర్వాత y పాయింట్ ఏమొస్తుంది, ఇవతలది 2 ప్లస్ r సైన్ 30 ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో ఇది ఇక్కడ దాకా మనం ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఈ సమ్లో 2 లాజిక్లు ఉంటాయి. మనం ఫస్ట్ లాజిక్ ఫినిష్ చేసాం. ఏంటంటే సర్కిల్లో ఇమాజిన్ చేసుకుని సర్కిల్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇచ్చినప్పుడు, అలాగే సర్కిల్ నుంచి పాయింట్గా ఉన్న డిస్టెన్స్ ఇచ్చినప్పుడు, రేడియస్ ఇచ్చినప్పుడు, అలాగే సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడుకుని మనం సర్కిల్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక లాజిక్ అర్థమైంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక చిన్న లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ పి అనే పాయింట్ ఉంది కదా, ఇది ఈ లైన్ మీద ఉంటుంది, ఈ లైన్ మీద కూడా ఉంటుంది. పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ మీకు ముందు తెలియకపోతే ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా చూడండి, మనం రఫ్ వర్క్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక లైన్ తీసుకుని మనం ఆ లైన్ మీద పాయింట్ వేసుకున్నాం అనుకోండి. ఒక లైన్ తీసుకున్నాను, ఆ లైన్ మీద నేను ఏదైనా ఒక పాయింట్ 3,2 అని రాశాను అనుకోండి. అప్పుడు ఆ లైన్లో 3,2 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏం రావాలి, 0 రావాలి, ఎందుకంటే ఆ పాయింట్ ఆ లైన్ మీద ఉంది కాబట్టి. ఈ లాజిక్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక పాయింట్ ఒక లైన్ మీద ఉంటే ఆ లైన్, ప్రతి లైన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్లో XY ఉంటాయి కదా, ఆ XY ప్లేస్లో ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఎంత రావాలి, 0 రావాలి. సో అదే లాజిక్ తోటి ఇక్కడ పి అనే పాయింట్ దేని మీద ఉంది, ఈ లైన్ మీద ఉంది కాబట్టి పి అనే పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏం రావాలి, 0 వస్తుంది. కాబట్టి సెకండ్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. లాజిక్స్ రెండు, ఈ లెక్కలో ఎన్ని స్టెప్లు ఉన్నాయని చూడకూడదు, ఎన్ని లాజిక్స్ ఉన్నాయని చూడాలి. తక్కువ లాజిక్స్ ఉంటాయి, 1 2 ఉంటాయి, అవి పట్టుకుంటే సరిపోద్ది. లెట్ పి ఎక్స్ కామా వై పిఎక్స్ కామా అనే వై అనే పాయింట్ దేని మీద ఉంది, ఏ లైన్ మీద ఉందంటే మనకి లెక్కలో ఇచ్చిన లైన్ మీద ఉంది. √3x - 4y + 8 = 0 అనే లైన్ మీద ఉంది. అయితే ఈ లైన్ మీద ఉంది కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఈ పాయింట్ని మనం దేంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, ఈ లైన్లో ఎక్స్ అండ్ వై ఉన్న చోట సబ్స్టిట్యూషన్ చేస్తాం. కాబట్టి √3 ప్లేస్లో √3 పెట్టుకుంటాం, కానీ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, చూడండి పి అనే పాయింట్, దాని ఆన్సర్ ఏంటి, ఇది. అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది, ఫస్ట్ పాయింట్ వస్తుంది, √3 + r √3/2 వచ్చింది, -4 ప్లేస్లో 4 వస్తుంది, వై ప్లేస్లో ఏమొస్తుంది, ఈ పాయింట్ వస్తుంది, ఎందుకంటే మనం పిని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం దీంట్లో. 2 ప్లస్ ఇక్కడ r 1/2 ఉంది కదా, దాన్ని r/2 కింద రాసేసుకోవచ్చు, డైరెక్ట్గా రాసుకుందాం. తర్వాత ప్లస్ ఎంత ఉంది ఇక్కడ, 8 = 0 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, వెనక్కి పెట్టుకుని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇంకొంచెం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై అంటే మీకు తెలుసు కదా, దానికి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ √3 ఉంది కదా, ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ దీంతో మల్టిప్లై చేయాలి, తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి.
√3 ఇంటూ √3 ఫస్ట్ దానికి ప్లస్ మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి ఆర్ √3/2 ఇంటూ √3 ఇది ఫస్ట్ మైనస్ ఈ 4 దీనికి చెందుతుంది దీనికి చెందుతుంది రెండింటితో మల్టిప్లై చేయండి సో ఫస్ట్ 4 ఇంటూ 2 ప్లస్ ఇది ఇంటూతో డాట్ పెట్టానండి ఇంటూ వద్దాం 4 ఇంటూ 2 తర్వాత r/2 ఇంటూ 2 ఓకే ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 ఎంత అవుతుంది ఎప్పుడైనా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను √3 రూట్లో ఉన్న రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసుకుంటే సపోజ్ √5 ఇంటూ √5 ఎంత అవుతుంది 5 అవుతుంది √10 ఇంటూ √10 ఎంత అవుతుంది 10 అవుతుంది అలాగే √3 ఇంటూ √3 3 అవుతుంది తర్వాత ఇక్కడ కూడా √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది కాబట్టి 3 అవుతుంది కాబట్టి ఇక్కడ r ఉంది కాబట్టి 3r/2 మైనస్ 4 ఇంటూ 2 ఎంత అవుతుంది 8 అవుతుంది 2 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం కదా 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8 4తో మనం దీన్ని మల్టిప్లై చేయాలి దీన్ని కూడా మల్టిప్లై చేయాలి ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి 4తో మల్టిప్లై చేయాలి యాక్చువల్లీ అయితే 8 వచ్చింది కదా తర్వాత 4 పైన ఉన్నట్టే 4 ఇంటూ r ఎంత అవుతుంది 4r/2 4r/2 వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఎంత ఉంది ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత చిన్న క్యాలిక్యులేషన్ చేయండి దీన్ని ఎలానే ఉంచేయండి ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ లోపల ఏమీ లేకపోతే ఇలా లోపల సైన్స్ ఉంటాయి కదా ఇక్కడ బయటకు గుర్తున్నప్పుడు రెండు సైన్స్ని మల్టిప్లై చేయాలి ఇక్కడ ప్లస్ ఉన్నది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4r/2 ప్లస్ 8 -8 ప్లస్ 8 ఏమవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి -8 ప్లస్ 8 క్యాన్సిల్ అయిపోతాయి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం 3 ప్లస్ 3r/2 మైనస్ 4r/2 వచ్చింది కదా క్యాన్సిలేషన్ చేయకుండా ఇక్కడ ఒక విషయం గుర్తు రావాలి మీకు ఎల్సిఎం చేయొచ్చు మనం ఇక్కడ సో ఎల్సిఎం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను కింద 2 ఉంది కింద 2 ఉంది ఇక్కడ 2 లేదు అన్నిటికీ కింద ఒకటే ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్నిటికీ కింద ఒకటే ఉన్నప్పుడు కింద కామన్గా ఆ నెంబర్ వేసుకుని పైన ఉన్న వాటిని నార్మల్గా రాసుకోవచ్చు మరి దీని కింద 2 లేదు కదా మనం ఏం చేయొచ్చు అంటే చిన్న ట్రిక్ యూజ్ చేయండి ఇది 3నే కానీ దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు 3 పైన 2 ఎట్టి మల్టిప్లై చేసి కింద మళ్ళీ 3ని 2తో డివైడ్ చేస్తాం అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి ఏముంటుంది 3 ఉంటుంది 3ని ఎలా రాయొచ్చు ఇలా కూడా రాయొచ్చు ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇలా ఎందుకు రాసామంటే ఈజీగా క్యాలిక్యులేషన్ చేయడానికి సో 3 పైన ఏం మల్టిప్లై చేస్తున్నాం 2 తోటి కింద 2తో డివైడ్ చేస్తున్నాం ప్లస్ 3r/2 మైనస్ 4r/2 ఈజ్ ఈక్వల్ టు 0 సో చాలా దగ్గరికి వచ్చాం రెండు లాజిక్స్ యూజ్ చేసుకున్నాం ఫస్ట్ లాజిక్ ఇక్కడ దాకా వచ్చాం తర్వాత సెకండ్ లాజిక్తో సింప్లిఫికేషన్ మాత్రమే ఇదంతా రాకపోతే ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది సో ఇప్పుడు 3 ఇంటూ 3 ఇప్పుడు కింద నేను ఒక లాజిక్ చెప్పాను కదా కింద అన్ని సమానంగా ఉన్నప్పుడు కామన్గా ఒకటి వేసుకుని పైనవి రాసుకోవడం 3 ఇంటూ 2 ప్లస్
3r మైనస్ 4r ఈజ్ ఈక్వల్ టు 0. బట్ కింద ఎంత వేసుకోవాలి? కామన్గా 2 వేసుకుంటాం. సో ఇప్పుడు 3 × 2 అంటే ఎంత అవుతుంది? 6. 3rలోంచి 4r తీసేస్తే ఎంత అవుతుంది? -r అవుతుంది. బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు అంటే పక్కనే రాస్తున్నాను. ఈ ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అవతలకి వెళ్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో 6 - r, ఈ 2 అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా, 0తో మల్టిప్లై చేస్తే 0. ఇక్కడ డైరెక్ట్ వేసేస్తుందని అనుకోకండి. ఈ 2 అవతలకి వెళ్ళి 0తో మల్టిప్లై చేసినా 0 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? r. అప్పుడు 6ని అవతలకి పంపించండి. +6 అవతలకి వెళ్తే -6. -r ఈజ్ ఈక్వల్ టు -6. +r ఏమవుతుంది? +6 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 6 అయింది. కాబట్టి సో ఇక్కడ ఒకసారి లెక్కలోకి వచ్చేయండి. r ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. r అంటే ఏంటి? పీక్యూ మధ్యలో ఉన్న డిస్టెన్స్. కాబట్టి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? పీక్యూ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. అయితే ఒక్కసారి నేను లెక్క అంతా ఒక్కసారి రివిజన్ చేస్తున్నాను ఈ మెథడ్లో చేసామని. సో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి ఈ మోడల్. ఇంకా ఈ మోడల్లో ఉన్న సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సమ్మని రాసుకున్నాం. మనం ఒక ఇచ్చిన దానికి లైన్ తీసుకున్నాం. లైన్ ఇలానే ఎందుకు తీసుకున్నాం అంటే ఎక్స్ యాక్సిస్తో యాంగిల్ చేస్తుంది కాబట్టి క్రాస్గా తీసుకున్నాం. అయితే లైన్ పీ నుంచి వెళ్తుంది కాబట్టి క్యూ నుంచి ఇక్కడ క్యూ అనే పాయింట్ ఎక్కడ తీసుకున్నాం. మీరు ఎక్కడ తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అయితే రెండో లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు. ఆ లైన్ ఎలా తీసుకున్నాను, ఆ లైన్ పేరు ఇది. ఓకే, అయితే ఆ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది? పీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మనల్ని అడిగింది ఏంటంటే ఈ పీకి క్యూకి డిస్టెన్స్ ఏంటి అని. మనం యూజ్ చేసుకున్న రెండు లాజిక్లు ఏంటంటే ఇక్కడ సర్కిల్ని తీసుకుంటున్నప్పుడు సర్కిల్ మీద ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇచ్చినప్పుడు సర్కిల్ సెంటర్ వచ్చేస్తుంది. ఫస్ట్ లాజిక్, దాంతో ముందుకెళ్ళాం. రెండో లాజిక్ ఏంటంటే ఇక్కడ దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. ఇది సెకండ్ లాజిక్. ఈ పాయింట్ దేని మీద ఉంది? ఈ సెంటర్ పాయింట్ దేని మీద ఉంది? ఈ లైన్ మీద కూడా ఉంది. మరి లైన్ మీద ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ చేయొచ్చు వెంటనే. రెండో లాజిక్. సో ఈ లాజిక్ నెంబర్ 1, లాజిక్ నెంబర్ 2 ఎగ్జామ్లో రాయకండి, బట్ ఈ రెండు వస్తే చాలు. చూడండి, సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం, సింప్లిఫై చేసాం, r వాల్యూ వచ్చేసింది డైరెక్ట్, అంతే. అంతకు మించి ఏం చేయలేదు. బట్ ఈ కాలిక్యులేషన్ కష్టమైన వాళ్ళకి కొన్నాళ్ళు లెక్కలో కొంచెం ఇబ్బంది ఉంటాయి. కాలిక్యులేషన్ అలవాటు అయితే రెండే రెండు లాజిక్లు. కొంతమంది డైరెక్ట్గా ఫార్ములా చూస్ చేస్తారు చూడండి, వాళ్ళకి ఇవి ఇబ్బంది ఉండదు. కాలిక్యులేషన్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. సో π/6 = 30 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి అండర్లైన్ చేస్తున్నాను. 30 లెక్కలు రాని వాళ్ళ కోసం సరిగ్గా cos 30 sin 30 వాల్యూలు తేడా వేసారంటే లెక్క మొత్తం తేడా వచ్చేస్తుంది. ఈ ఫార్ములా మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలా చేస్తే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మ్యాథ్స్లోని, ఇంగ్లీష్లోని, ఇంకా మిగతా అన్ని సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్లో చేస్తాను. సో వాటన్నిటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.